ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఏప్రిల్ 16, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మరకలను శుద్ధి చేస్తాడు. మన వస్త్రాల మీద పొరపాటున ఏదైనా రసం గాని, ఆవాల సాస్ లేదా తాగేది ఏదైనా పడినప్పుడు ఆ దుస్తులు వాటికవే శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటే ఏ విధంగా ఉంటుంది? మంచిది. BBC ప్రకారం చైనాలోని ఇంజనీర్లు మరకలు, వాసనలు, యూవీ లైట్ పడగానే శుభ్రపరుచుకునే వస్త్రాన్ని తయారు చేశారు. వాటికవే శుభ్రం చేసుకునే వస్త్రాల ప్రభావం ఊహించగలరా? దానికదే శుభ్రం చేసే రంగు, మురికి వస్త్రాలకు పనిచేయవచ్చు. అయితే మురికితో ఉన్న ఆత్మను దేవుడు మాత్రమే శుద్ధి చేయగలడు. పురాతన యూదాలో దేవుని విషయంలో ఆయన ప్రజలు వెనుతిరిగినందుకు, వారి పోటీతత్వం, దుష్టత్వానికి తమ్మును తాము అప్పగించుకుని అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. సమస్యను అధికం చేస్తూ వారు బలులు అర్పిస్తూ, ధూపం వెలిగిస్తూ, అనేక ప్రార్థనలు చేస్తూ, గంభీరమైన కూటాలలో కలుసుకుంటూ వారిని పవిత్రపరచుకోవాలని చూశారు. అయినా కూడా వారి వేషధారణతో నిండిన పాపాల హృదయాలు నిలిచే ఉన్నాయి. వారికి కావలసిన విరుగుడు లేదా పరిహారము వారు గ్రహింపుకు వచ్చి పరిశుద్ధమైన ప్రేమగల దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో వారి మురికి ఆత్మలను తీసుకుని రావడమే. ఆయన కృప వారిని పవిత్రపరిచి ఆత్మలో హిమము కంటే తెల్లగా వారు ఉండేలా చేస్తాడు. మనం పాపం చేసినప్పుడు మనం మన సొంతంగా శుభ్రపరచుకోవడానికి పరిష్కారం లేదు. దేవుని పరిశుద్ధత అనే పవిత్ర పరిచే వెలుగులో మన పాపాలను దీన పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. వాటి నుండి పశ్చాత్తాపడి తిరిగి ఆయన వైపు తిరగాలి. ఆయన ఆత్మ మురికిని పవిత్రపరచగల ఏకైక దేవునిగా ఉండి పరిపూర్ణ క్షమాపణను, నూతన పరచబడిన సహవాసమును ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలను ఒప్పించినప్పుడు నీ ప్రతిస్పందన ఏమిటి? ప్రార్థన. తండ్రి, నా సొంత పాపాన్ని నా స్వయంగా పరిష్కరించే స్వభావాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మీ వైపుకు తిరుగుతున్నాను. నన్ను క్షమించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.